మిత్రులారా నమస్తే. ఎంఎల్ఎస్ఏలో వేసిన కేసు డిస్మిస్ అయితే, ఎంఎల్ఎస్ఏ అంటే మండల్ లీగల్ సర్వీస్ అథారిటీలో వేసిన కేసు డిస్మిస్ అయితే మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలోని ప్రీ లీగల్ ఎయిడ్ ద్వారా వేసిన కేసు అంటే పిఎల్సి కేసు డిస్మిస్ అయితే మనం ఏం చేయాలనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ముందుగా ఎందుకు డిస్మిస్ అయిందో తెలుసుకోవాలి. మొదటిగా హాజరు కాకపోవటం వల్ల డిస్మిస్ అయిందా, లేదా సరైన సాక్ష్యాలు లేకపోవటం వల్ల డిస్మిస్ అయిందా, లేదా ఇంకా ఏదైనా సాంకేతిక కారణాలతో డిస్మిస్ అయిందా అనే విషయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు హాజరు కాకపోవటం వల్ల డిస్మిస్ అయితే రిస్టోరేషన్ పిటిషన్ కానీ లేదా రీకాల్ పిటిషన్ కానీ అదే కోర్టులో వేయవచ్చు. సరైన కారణం చూపిస్తే గనక తప్పనిసరిగా మరి ఆ పిటిషన్ అనేది ఎలా అవుతుంది, లేదా మరలా కేసుని పునరుద్ధరించవచ్చు. ఏదైనా పిఎల్సి కేసు డిస్మిస్ అయితే కంగారు పడవలసిన పని లేదు. అలాగే మెరిట్స్ వల్ల డిస్మిస్ అయితే మనం ఏం చేయాలనే విషయం మనం ఒకసారి పరిశీలించినట్లయితే, మెరిట్స్ వల్ల డిస్మిస్ అయితే మనం ఉన్నత కోర్టుకి అప్పీలుకి వెళ్ళవచ్చు. సివిల్ కేసులలో అయితే 30 నుంచి 90 రోజుల లోపు అప్పీలుకి వెళ్ళాలి. అలాగే కేసును బట్టి మనం అప్పీలుకి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. కాబట్టి మిత్రులారా, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో వేసిన కేసు డిస్మిస్ అయితే కంగారు పడవలసిన పని లేదు.